నమస్కారం విశ్వాస్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఆగస్టు 27న ఏపీ కేబినెట్ భేటీ, పలు అంశాలపై చర్చించనున్న మంత్రివర్గం. కాగిత రహిత మంత్రివర్గ భేటీ నిర్వహించాలని నిర్ణయం. ఆధార్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్. ఆధార్ ప్రత్యేక క్యాంపుల నిర్వహణ ఆగస్టు 20 నుంచి 24 వరకు ప్రత్యేక క్యాంపులు. మళ్లీ ఫోన్పే, గూగుల్ పేలలో కరెంటు బిల్లులు. డిస్కమ్లు బీపీపీఎల్లో చేరిపోవడంతో అవకాశం. ప్రతి పేమెంట్పై డిస్కమ్లపై ₹2 భారం. తెలంగాణలోని 7 జిల్లాల్లో భారీ వర్షాలు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ. హైదరాబాద్కు రెడ్ అలర్ట్ జారీ. ఆగస్టు 27వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక ప్రతిపాదనలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే ఏపీ కేబినెట్ భేటీ కోసం సీఎం నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పేపర్లెస్ కేబినెట్ మీటింగ్ జరపాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆగస్టు 27వ తేదీ కూడా కాగిత రహిత కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. పేపర్లకు బదులుగా మంత్రులకు ట్యాబ్లు, ఐప్యాడ్లు ఇవ్వనున్నారు. అయితే 2017లోనూ చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ సమావేశాలను పేపర్లెస్గా నిర్వహించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు అదే పద్ధతి ఫాలో కావాలని నిర్ణయం తీసుకున్నారు. దీని గురించి గత మంత్రివర్గ సమావేశంలోని మంత్రులకు తెలియజేశారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో కేబినెట్ మీటింగ్ జరుగుతుందని, మంత్రులకు ట్యాబ్లు ఇస్తామని చెప్పారు. ఆ ప్రకారమే త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశాన్ని కాగితరహితంగా నిర్వహించనున్నారు. మరోవైపు మంత్రివర్గ సమావేశంలో చర్చించే ఎజెండా ప్రకారం ప్రతి కేబినెట్ భేటీకి 40 సెట్ల నోట్స్ ముద్రిస్తున్నారు. దీనివల్ల ప్రింటింగ్ ఖర్చులు అధికమవుతున్నట్టు చంద్రబాబు భావిస్తున్నారు. మంత్రులకు ఐప్యాడ్లు అందించి నోట్స్ మొత్తం సాఫ్ట్ కాపీల రూపంలో అందజేస్తే ప్రింటింగ్ ఖర్చులు ఆదా అవుతాయనే ఆలోచనతో పాటుగా మంత్రివర్గంలో చర్చించే అంశాలు లీక్ కావనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మన దేశంలో ప్రస్తుతం ఏ పని జరగాలన్నా కూడా ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా మారిపోయింది. ప్రభుత్వానికి చేసుకునే దరఖాస్తుల దగ్గర నుంచి సంక్షేమ పథకాల వరకు ప్రతి అంశానికి ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది. ట్రైన్ రిజర్వేషన్ దగ్గర నుంచి తిరుమల శ్రీవారి దర్శనం వరకు అన్నింటికీ ఆధారే ఆధారం. ఈ నేపథ్యంలో భారతీయ పౌరులందరికీ ఆధార్ కార్డులు ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా క్యాంపులు కూడా నిర్వహిస్తున్నాయి. అలాగే ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇక లబ్ధిదారుల ఎంపికలో ఆధార్ కార్డులు చాలా కీలకంగా ఉన్నాయి. ఆధార్ కార్డుల్లో తప్పుల కారణంగా లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్న ఘటనలు కూడా అక్కడక్కడ చూస్తున్నాం. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్. మునుపట్లాగే మొబైల్లో ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యాప్ల ద్వారా కరెంటు బిల్లులు కట్టేందుకు మార్గం సుగమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ఫలితంగా జూలై 1 నుంచి కరెంటు బిల్లుల చెల్లింపులు థర్డ్ పార్టీ యాప్లను నిషేధించిన విషయం తెలిసిందే. అయితే విద్యుత్ బిల్లుల చెల్లింపులను సరళీకృతం చేసేందుకు తెలంగాణలోని టీజీఎస్పీ డీసీఎల్, టీజీఎన్పీ డీసీఎల్, ఆంధ్రప్రదేశ్లోని ఏపీసీపీడీసీఎల్లో భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్లు చేరిపోయాయి. డిస్కమ్లు బీబీపీఎస్లోకి రావడంతో ఇకపై బ్యాంకులు, ఫిన్టెక్ యాప్లు, వెబ్సైట్లతో పాటు బీబీపీఎస్ ఆధారిత ప్లాట్ఫామ్ల ద్వారా కూడా కరెంటు బిల్లులను సురక్షితంగా చెల్లించవచ్చని అధికారులు ప్రకటించారు. విద్యుత్ సంస్థలు బీబీపీఎస్లోకి చేరుతుండటంతో యూపీఐ చెల్లింపులకు మార్గం సుగమవుతోంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న టీజీఎస్పీ డీసీఎల్ ఇప్పటికే ఫోన్పే ద్వారా చెల్లింపులను స్వీకరిస్తోంది. మిగతా సంస్థల్లోనూ చర్చిస్తున్నామని, గూగుల్ పే, అమెజాన్ పే ద్వారా కూడా రాబోయే రోజుల్లో చెల్లించవచ్చని ఓ అధికారి తెలిపారు. నెల్లూరు జిల్లా పర్యటనకు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ దంపతులు విచ్చేశారు. ఈ సందర్భంగా దంపతులకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఖాన్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణతో పాటు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జి కృష్ణకాంత్, జేసీ కార్తీక్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు బేదం అస్తానరావులు కూడా వారికి స్వాగతం పలికారు.
కలకత్తాలోని ఆర్జీకర్ వైద్య కళాశాలలో జూనియర్ వైద్యురాలుగా విద్యనభ్యసిస్తున్న వైద్య విద్యార్థినిపై అత్యాచారం ఆపై హత్య ఘటనపై పెద్ద తోర్నాల ప్రభుత్వ వైద్యశాల ప్రభుత్వ వైద్యులు సంజీవ్ మరియు సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ వైద్యశాల నుంచి స్థానిక నటరాజ్ కూడలి వరకు భారీ ప్రదర్శనగా బయలుదేరి ర్యాలీ నిర్వహించారు. మృతురాలికి న్యాయం జరగాలంటూ నినాదాలు చేపట్టారు. ఇలాంటి మానవ మృగాలను వెంటనే అరెస్ట్ చేసి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. వైద్యులపై దాడులను అరికట్టాలన్నారు. నటరాజ్ కూడలిలో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద తోర్నాల ప్రభుత్వ వైద్యులు సంజీవ్, ప్రభుత్వ వైద్యురాలు లావణ్య, హెడ్ నర్స్ ఎలిజబెత్, ఫార్మసిస్ట్ పిచ్చిరెడ్డి, ఆరోగ్య మిత్రులు మణికుమార్, చంద్రశేఖర్ యాదవ్, స్టాఫ్ నర్సులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కుండలు వచ్చి చంపేసి అనారోగ్యంతో చంపేశారు. వాటిని వెంటనే నేను దోర్నాల సామాజిక ఆరోగ్య కేంద్రం నుంచి శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాము. ఈ ర్యాలీకి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థులు, హాస్పిటల్ సిబ్బంది మరియు వచ్చిన కార్యక్రమ సిబ్బంది అందరూ ఈ సంఘీభావాన్ని చేస్తున్నారు. ఈ యొక్క సమాజాన్ని అందరూ ముక్తఖండంలో ఖండించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయాలని కోరుకుంటూ ఏలూరు జిల్లా లింగపాలెం మండలం కలరాయనగూడెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై అత్యాచారం చేశారు అదే గ్రామానికి చెందిన కొల్లి సల్మాన్ రాజు. కలరాయనగూడెం గ్రామానికి చెందిన సొంగ యేసు భార్య సొంగారాణి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన కొల్లి సల్మాన్ రాజు తనపై అత్యాచారం చేయబోయాడని గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి తనను అడ్డుకోపోగా వారిని విదిలించుకుని పారిపోయినట్లు బాధితురాలు మీడియాకు తెలిపింది. గతంలో ఇలాగే ఇబ్బంది పడుతుండగా పెద్దలకు చెప్పినా తనకు న్యాయం చేయలేదని, ఇదే అదనుగా చూసుకుని మళ్లీ తనపై అత్యాచార ప్రయత్నం చేశాడని కన్నీరు మున్నీరైంది. ఈ విషయంపై ధర్మాజిగూడెం పోలీసులకు ఫిర్యాదు ఇచ్చామని, పోలీసులు తనకు తగు న్యాయం చేయాలని మీడియా ముఖంగా కోరుతున్నానని సొంగారాణి అన్నారు. రాత్రి 11ంటికి ఇంట్లోకి వచ్చి మేము డోర్ వేసుకొని నా భర్త నేను పడుకొని ఉంటే కొట్టాడు. అది చేశారు. మేము అయినా బయటకు రాకపోతే ఒక్కనే కొట్టాడు. కొట్టేసరికి నా భర్త బయటకు వచ్చాడు. బయటకు వస్తే అటు నిమ్మ చెట్లకి వెళ్ళి రమ్మంటుంటే నేను రాను, పిల్లలు అప్పుడే ఉన్నారు అన్నాడు నా భర్త. అంటే మాకు భయం వేసి ఆ టైంలో మాధుడు 12ంటికి బట్టలు చదువుకొని వచ్చాం. అయినా మాకు కులం న్యాయం చేయలేదు. ఇది మూడోసారి ఇది. అయితే మేమున్న రైతు కూడా మాకు న్యాయం చేయలేదు. అయితే కొమ్మరింటికాడ పెట్టి మాకు ఏదో పరిష్కరించేశారు. ఈరోజు మధ్యాహ్నం టైంలో నేను పిల్లలను వేసుకొని పడుకుంటే ఆ అబ్బాయి రోడ్డు మీద బండి పెట్టుకు వచ్చి నన్ను బలవంతం చేయబోతే నేను ఒప్పుకోలేదు. నోటు మీద చేయి పెట్టి నొక్కాడు. అయినా నేను చేయి తీసేస్తే నువ్వు గట్ట నాకు లొంగపోతే నీ పిల్లల్ని నీ భర్తను చంపేస్తాను అన్నాడు. అంటే నేను అరిగేసరికి రోడ్డు అమ్మితే వెళ్తున్నా. ఆయన వచ్చి కలబడ్డాడు. ఆయన్ని కొట్టాడు. ఆయన్ని షర్ట్ చిరిగిపోయింది. అప్పుడు ఆ టైంలో నేను అరిచేసరికి నా వాళ్ళందరూ, నా గూడు వాళ్ళందరూ ఎమ్మడబడ్డారు. ఆయన వాళ్ళ కొమ్మరింటి చూశాడు. బండి మా ఇంటికాడే ఉంది. ఫోను మంచం మీద పడిపోయి ఉంది. మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. సొంగారాణి అండి. లేదండి మాదిగోళ్ళు అన్నాడు. మాదిగోళ్ళు నా యాత్రలు దిగారు. మన తోటలోకి వెళ్తే ఇప్పుడు ఏమన్నా చేస్తారా మాదిగోళ్ళు పిల్లల్ని దెంగ అన్నాడు సార్. పొలం పేర్లతో దూషించకుండా బూతులు తిట్టకుండా ఎక్కడ పడితే అక్కడ ఏ పూటలో మా వాళ్ళు కనపడినా ఇలా ఉన్న యాత్రలు దిగారు. మాదిగూడెం టైంలో 12 టైంలో వాళ్ళ ఇంట్లో మాదిగూడెం వెళ్తే వాళ్ళు ఏమైనా చేశారా? వాళ్ళ పిల్లల్ని నెంగాని భోగి ఎక్కడ పడితే అక్కడ తిడుతున్నాడు. అయినా మేము దేవుడే ఉన్నాడు అన్నింటికని మేము వదిలేస్తాం. అయినా సరే ఆ అబ్బాయి ఏదిస్తానే ఉన్నాడు సార్. మమ్మల్ని మాదిగోళ్ళని తిట్టాడు, మా కులాన్ని దూషించాడు. పోలీసుల ద్వారా మాకు రక్షణ కల్పిస్తారని కోరుకుంటున్నాం. మాకు ఎవరు సహాయం చేయలేదు. మేము నమ్ముకున్న రైతు కూడా మాకు సహాయం చేయలేదు.
మాకిద్దరు ఆడపిల్లలు. నా పొలం ఈరోజు నా వైపు నిలబడింది. మీరు నాకు సహాయంగా నిలబడాలని కోరుకుంటున్నాను. అతని పేరేంటమ్మా? సల్మాన్ రాజ్, కొల్లూరు రాజ్ అండి. ఎంఆర్పిఎస్ మండల ప్రెసిడెంట్. ఇలా వీళ్ళు ఒంటరిగా ఉన్న టైంలో కొల్లి రాజు అన్న అతను ఆమె మీద అగేస్తం చేసి వీళ్ళందరినీ గాయపరిచాడు, కొట్టి వాళ్ళ మీద అగేస్తం చేయబోయాడు. అతని మీదకి అరుతుంటే మా కులస్తులు రోడ్డు అంటే వెళ్తా ఈమెకి ఏంటని వెళ్ళేపాటికి వాళ్ళని కొట్టి కొట్టి పరాడైపోయాడు. బండి అతను సెల్ల కూడా ఇక్కడే ఉంది. పోలీస్ స్టేషన్ కాడికి వచ్చాం, ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు సహకరించాలి కలెక్టర్ గారు, మొత్తం అందరూ మాకు సహకరించి దాని గురించి చర్య తీసుకొని ఆ బాధ్యులకు సహాయం చేయాలి. నా పేరు గద్దర ప్రేమ్ కుమార్, మాదిగా ఎంఆర్పిఎస్. కనపడటానికి వచ్చి ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలో డాక్టర్ల నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. పశ్చిమ బంగాల్లో వైద్య విద్యార్థిని ఆసుపత్రిలో అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నుంచి బస్టాండ్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, నర్సులు, పూర్తి ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడలో మద్యం సేవిస్తూ మృతి చెందిన నాగేశ్వరరావు ఘటనపై విచారణ చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని ఓ బార్లో మృతి చెందిన కండ్రిక ప్రాంతానికి చెందిన నాగేశ్వరరావు కల్తీ మద్యం సేవించాడా లేక మరి ఇతర కారణాలు ఉన్నాయనేది విచారించాలని డిమాండ్ చేశారు. కల్తీ మద్యం వల్లనే అయితే అందుకు ఆరోపణలైన వారిపై చర్యలకు డిమాండ్ చేశారు. నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన గత ప్రభుత్వంపై సిపిఐ నేత కేవీ భాస్కరరావు ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం నాసిరకం మద్యం స్థానంలో మంచి మద్యం తీసుకురావాలని కోరారు. గతంలో మద్యపాన నిషేధం అమలు చేయని వైసీపీకి బుద్ధి చెప్పిన ప్రజలు కూటమి ప్రభుత్వం మద్యపాన నిషేధం చేయాలని కోరారు. స్వాతంత్ర దినోత్సవం నాడు మద్యం విక్రయాలను యథేచ్ఛగా చేస్తున్న వారిపై ఎక్సైజ్ శాఖ వారి ప్రేక్షక పాత్ర వహించడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో లింగపత్ర శివకుమార్, కంది ఆదినారాయణ, పాపారావు, కురవయ్య, నాగరాజు, ఉమామహేశ్వరరావు, శెట్టి, కన్నమ్మ, రాజలక్ష్మి, షేక్ ననీబీ, షేక్ మస్తాన్ పాల్గొన్నారు. టైల్స్ పని వర్కర్గా చేస్తున్నటువంటి నాగేశ్వరరావు అనే వ్యక్తి ఈ యొక్క లక్ష్మీ రూపాదేవి బార్లో కూర్చొని తాగుతున్నాడు. తాగుతున్నటువంటి వ్యక్తి చనిపోవటం జరిగింది. మరి అతనికి కల్తీ మద్యం తాగి చనిపోయాడా లేకపోతే అనారోగ్యంతో చనిపోయాడా అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సిపిఐగా మేము కూడా చెప్పేది ఏంటంటే ఈ యొక్క మృతిపై, ఈ నాగేశ్వరరావు అనే వ్యక్తి మృతిపై సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఇప్పుడు ఉదయం 6 గంటలకి కనీసం కడుపు నొప్పి వస్తే లేదా జ్వరం వస్తే వేసుకుంటానికి మందుల షాపులు కూడా తీయటం లేదు. కానీ ఈ సింగనగరు, పైకాపురం, ప్రకాశ్ నగర్ ప్రాంతాల్లో 5 గంటలకే మద్యం షాపులు బెల్ట్ షాపుల్లాగా ఓపెన్ చేసేసి ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు. దీని మీద ఎక్సైజ్ శాఖ కానీ పోలీసు డిపార్ట్మెంట్ వారు కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తున్నారు తప్ప ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. నిన్న దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున ఆగస్టు 15 ఆ రోజున మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరిగిపోయినాయి. నేను డాబాగౌడ సెంటర్లో నుంచుంటే ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో వికసిత్ ఆంధ్ర 2047 కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని జిల్లాధికారులను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. శనివారం ఒంగోలు కలెక్టరేట్ భవనంలో వికసిత్ ఆంధ్ర 2047పై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులంతా వారి శాఖల పరిధిలో 3 స్థాయిల్లో ప్రణాళికలు తయారు చేయాలని, అందులో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక, 1 సంవత్సరం ప్రణాళిక, వికసిత్ ఆంధ్ర 2047 కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. ఈ రోజులోపు 1 సంవత్సరం ప్రణాళికను అన్ని శాఖల అధికారులు అందించాలన్నారు. 3 రకాల ప్రణాళికలు తయారు చేసేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక చొరవ చూపించాలని ఆదేశించారు. శాఖల జిల్లా అధికారులంతా వారికి సంబంధించి కేటాయించిన జాబ్ రోల్ను అందరూ చదవాలని, అధికారులు వారు ఏమేం చేయాలని దానిపై అవగాహన కలిగి ఉండాలన్నారు.
జిల్లా అధికారులు వారి కార్యాలయాన్ని నియంత్రణలో ఉంచుకోవాలని, ప్రతిరోజు పనిచేసేందుకు వచ్చే సమయంలో ఉత్తేజకరంగా రావాలని, మనకున్న స్థాయి నుంచి ప్రజలకు ఎంతో మేలు చేసే అవకాశం ఉంటుందని, మనందరి చేతుల్లో ఎంతో బాధ్యత ఉందని ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎలా తయారు చేయాలి అంటే దే హావ్ అడాప్టెడ్ బాటమ్ అప్ అప్రోచ్. అంటే we would be starting from village నుంచి మండల్ నుంచి డివిజన్ నుంచి డిస్ట్రిక్ట్. సో మీ అందరూ కూడా ఐడియా ఉంది, యు ఆల్ మస్ట్ బి అవేర్ ఆఫ్ దిస్ బాటమ్ అప్రోచ్ బాటమ్ టు టాప్ అప్రోచ్ ఎలా చేయాలనేది ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు సిపిఓ గారు మీ అందరికీ కూడా చెప్పారు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా, కొన్ని డిపార్ట్మెంట్స్ చూస్తే డైరెక్ట్ గా గ్రోత్ డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్, హార్టికల్చర్. సో ఇవి అన్ని కూడా యూ కెన్ క్వాంటిఫై ద గ్రోత్. కొన్ని డిపార్ట్మెంట్స్ చూస్తే వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, దెన్ పీడీడీఆర్డీ మీ డిపార్ట్మెంట్స్ కూడా. సో మీరు హెచ్ఓడిస్ మీరు ఏం చేయాలంటే మీ డిపార్ట్మెంట్ ఇక్కడ చెప్పినట్టు విజన్ స్టేట్మెంట్. సో మోస్ట్లీ ఆ విజన్ స్టేట్మెంట్ అనేది మీకు స్టేట్ నుంచి ఇచ్చిన స్టేట్మెంటే ఉంటుంది. విజన్ స్టేట్మెంట్ ఐడియా ఉంటుందా? ఎవరైనా చెప్పగలరు వాట్ ఈస్ ద విజన్? సో దట్ ఈస్ వాట్ యు ఆర్ ఇమాజినింగ్, దట్ ఈస్ యువర్ విజన్. సో ఇది అన్ని కూడా మీకు ఆల్రెడీ ఉంటుంది. సో దేర్ క్యాన్ బి మోర్ దెన్ వన్ విజన్ స్టేట్మెంట్స్. సో ఇంకా బ్రాడ్ గా మీరు చెప్పాలంటే we want to have a healthy, happy children and women in Prakasam district. This is a very broad statement. So ఇది అన్ని కూడా మీ డిపార్ట్మెంట్ నుంచి మీకు అందరికీ కూడా ఈ ఐడియా అనేది ఉంటుంది. The same thing you would be adopting it. Next comes your goals. So ప్రతి ఒక్క విషయం కూడా మీరు అచీవ్ చేయడానికి వాట్ యు వాంట్ టు అచీవ్ అనేది గోల్స్ పెట్టుకుంటారు. గోల్స్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ డీటెయిల్డ్ విజన్. విజన్ బ్రాడ్ గా ఉంటుంది, అబ్స్ట్రాక్ట్, హెల్తీ, హ్యాపీ అండ్ ఎంపవర్డ్ విమెన్. దిస్ ఇస్ ఎ విజన్. గోల్స్ దాంటిని మీరు అచీవ్ చేయడానికి, ఆ విజన్ ని అచీవ్ చేయడానికి మీరు ఎలా చేస్తారు, దట్ వుడ్ బి your goals. That is why మీరు ట్రెడిషనల్ గా కట్ కాపీ పేస్ట్ చేసి ఇవ్వడానికి లేదు. You have to brainstorm. You have a meeting with your departmental people. Definitely they will give you that idea. So ఇప్పుడు ఎందుకు ఇది అడుగుతున్నారు? డిస్ట్రిక్ట్ నుంచి ఆల్రెడీ మనకు స్టేట్ నుంచి ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆల్రెడీ దే హావ్ ఫార్మ్ దిస్ విజన్, గోల్స్ అవి అన్ని కూడా ఉన్నాయి. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు 24, 25, 9 ఈ 5 years కు మనం పెట్టుకుంటున్నాం. దానికి మీరు ఏం చేయాలి? ఎగ్జిస్టింగ్ స్కీమ్స్, ఎగ్జిస్టింగ్స్ ఉన్న ప్రోగ్రామ్ కు అనాలిసిస్ చేసుకోవాలి. వాట్ వాస్ ద గోల్ ఆఫ్ దోస్ ప్రోగ్రామ్స్, దాంట్లో ఇంప్లిమెంట్ చేయడంలో ఉన్న ప్రాబ్లమ్స్. ఆల్రెడీ మనం పర్టికులర్ గోల్స్ ని అచీవ్ చేయాలని పెట్టి ఉంటాం, బట్ we would not have reached those goals. మెయిన్ ఏంటంటే మన కంట్రీ ఇప్పుడు ఈ ఎకానమీ విజన్, డెవలప్మెంట్ విజన్ దృష్ట్యా 5th ప్లేస్లో ఉంది. సో ఇది 2047కి ఫస్ట్ ప్లేస్కి తీసుకురావాలనేది గవర్నమెంట్ యొక్క మెయిన్ ఉద్దేశము. మరి ఇందులో భాగంగా ఈ ప్లానింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది విలేజ్ లెవెల్లో జరగాలి, మండల్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్, ఈ 3 లెవెల్స్లో ఈ ప్లానింగ్ అన్నది ప్రాపర్గా జరిగితే ఈ 15% డెవలప్మెంట్, ఎవ్రీ ఇయర్ 15% డెవలప్మెంట్ అనేది జరగడానికి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి మరి మనకు ప్రజెంట్ అక్కడ లోకల్ ప్రతి డిపార్ట్మెంట్కు సంబంధించి లోకల్గా ఉన్న రిసోర్సెస్ ఏంటి, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్న మెథడ్స్ ఏంటి, దీన్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ల్యాబ్సెస్ ఏమున్నాయి, అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని ఇంకా బెటర్గా ఎవ్రీ ఇయర్ 15% డెవలప్మెంట్ వచ్చేటట్లుగా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ప్లాన్ చేసుకోవాల్సింది మేడం. మెయిన్ ఏంటంటే ఎకానమీ అండ్ డెవలప్మెంట్. ప్రకాశం జిల్లా ధోర్నాల్లోని ఏపీ టూరిజం వెనుక వైపున పెద్ద ధోర్నాల్ మండలం పాస్టర్స్ అండ్ ఇవాంజలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు
అగాపే కమిటీ హాల్ నిర్మాణానికి ప్రారంభోత్సవం శిలాఫలకం ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గోడూరు ఎరిక్షన్ బాబును ఆహ్వానించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎరిక్షన్ బాబును పూలమాలతో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బ్యోలా అగాపే కమిటీ హాల్ నిర్మాణ ప్రారంభోత్సవానికి రిబ్బన్ కత్తిరించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు గోడూరు ఎరిక్షన్ బాబు. ఈ క్రమంలో సభాధ్యక్షులుగా పాస్టర్ జేమ్స్ వ్యవహరించారు. మండల పరిధిలోని పాస్టర్లు 41 మందికి ఇళ్ల ఫ్లాట్లు ఉన్నట్లు గోడూరు ఎరిక్షన్ బాబు దృష్టికి తీసుకురావడంతో తన వంతుగా ఇళ్ల నిర్మాణానికి కృషి చేస్తానని, అదేవిధంగా రోడ్లు, విద్యుత్, త్రాగునీరు సౌకర్యం తప్పకుండా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం పాస్టర్లకు గూడూరు ఎరిక్షన్ బాబు చేతుల మీదుగా ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఎరువ మల్లికార్జున రెడ్డి, టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి బట్టు సుధాకర్ రెడ్డి, మైనార్టీ నాయకులు మాబో తదితరులు పాల్గొన్నారు. ఆలోచన అది వాక్యం రూపంలో కావచ్చు, బైబిల్ చదవటం కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు దైవజనుల వలనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయని నమ్మేటటువంటి వ్యక్తుల్లో నేను మొట్టమొదట ఉంటాను. ఒక కుటుంబం మంచి మార్గంలో నడవాలన్నా, ఒక సంఘం దేవునికి ఇష్టమైనటువంటి సంఘంగా గుర్తింపు పొందాలంటే ఆ సంఘంలో ఉన్నటువంటి దైవజనుడు, నాయకత్వం వహించేటటువంటి దైవజనుడు మంచి మార్గదర్శి ఉండాలి. చియాన్ విక్రమ్ తంగలాన్ టోనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన థ్యాంక్స్ మీట్లో విక్రమ్ స్టేజ్ మీద ఈ అనౌన్స్మెంట్ చేశాడు. తంగలాన్ అందరూ బాగా ఆదరిస్తున్నారు కాబట్టి పార్ట్ 2 కూడా ప్లాన్ చేశాం. ఇందులో చెప్పడానికి 100 స్టోరీలు ఉన్నాయి. రంజిత్ కథ రెడీ చేశాక పార్ట్ 2ని పట్టాలెక్కిస్తామని విక్రమ్ స్టేజ్ మీద అనౌన్స్ చేశాడు. కానీ అసలు తంగలాన్ మూవీ కమర్షియల్గా లాభాన్ని తెచ్చిపెడుతుందా, బ్రేక్ ఈవెన్ అవుతుందా అన్నది చూడాలి. చియాన్ విక్రమ్ ఓ సినిమా కోసం తన పాత్ర కోసం 1000% ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాడు. కానీ సక్సెస్ మాత్రం ఓ 50% కూడా రాదు. విక్రమ్ పడే కష్టానికి తగ్గ స్థాయిలో హిట్ వచ్చి చాలా కాలమే అయింది. అపరిచితుడు తర్వాత విక్రమ్ స్థాయిలో ఒక్క హిట్ కూడా పడలేదు. ఎన్నో సినిమాల్లో ఎన్నెన్నో ప్రయోగాలు చేశాడు, కానీ ఏదీ వర్కౌట్ కాలేదు. మనోహరుడు, నాన్న, పొన్నియిన్ సెల్వన్ 1, 2 ఇలా ఎన్నో ప్రయోగాలు చేశాడు. కానీ విక్రమ్కు కమర్షియల్గా మరో మెట్టు ఎక్కించలేకపోయాయి. ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణలో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు రాష్ట్రంలోని 7 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు, జోగులాంబ, గద్వాల, నారాయణపేట జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నందున ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇదిలా ఉంటే నిన్న హైదరాబాద్ సహా కరీంనగర్, మెదక్, జగిత్యాల, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఇక హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన జోరువాన కురిసింది. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నగరంలోని ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏబీ బులెటిన్ విశేషం. నమస్కారం.